జై భీమ్. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదురు గల ఎస్సీ ఎస్టీ ఆఫీస్ నందు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రేపు 21వ తారీఖున భారత్ బంద్ పిలుపు మేరకు ఏదైతే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పి ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు వ్యతిరేకంగా దళిత సంఘాలందరి ఆధ్వర్యంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ను నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క భారత్ బంద్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అయితే, విద్యా సంస్థలు అయితే, రవాణా సంస్థలు అయితే, ప్రతి ఒక్క దళిత సోదరులు, గిరిజన సోదరులు, సబ్బండ వర్గాలందరూ కూడా ఈ యొక్క బంద్కు సహకరించి బంద్ను విజయవంతం చేసి ఏదైతే సుప్రీంకోర్టును తమ ఆధీనంలో ఉంచుకొని బీజేపీ గవర్నమెంట్ ఏదైతే తప్పుడు తీర్పుని ఇప్పించిందో ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఈరోజు మాదిగా ఉపకులాలన్నీ కూడా ఈ యొక్క బంద్లో పార్టిసిపేట్ చేసుకొని మనం ఏదైతే క్రిమిలేయర్ పద్ధతి తీసుకొచ్చారో ఈ క్రిమిలేయర్ పద్ధతి తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వము మన యొక్క రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా, మన హక్కులను కాలరాసే విధంగా, మనల్ని అణిచివేసే విధంగా, దళితుల గిరిజనులందరూ అణిచివేసే విధంగా తీర్పు చెప్పించి రేపు మనువాదాన్ని తీసుకొచ్చే విధంగా కుట్ర పడుతుంది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క భారత్ బంద్లో సబ్బండ వర్గాలు స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ మెడలు వంచి రేపు వర్గీకరణ వ్యతిరేక విధానాన్ని మళ్ళీ వెనక తీసుకొని మళ్ళీ దళితులందరూ కూడా ఏకదాటిపై నడిచి మన యొక్క హక్కులను కాలరాయకుండా చూసుకునే విధంగా మనందరం ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్.